ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఆరితేరి ఉంటారు. చదువుకున్న నిరుద్యోగులకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉండడంతో కుటీర పరిశ్రమల పట్ల శ్రద్ధ చూపుతున్నారు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో యువ రైతు అన్వర్ భాష మాట్లాడారు. సీజన్ బట్టి ఒక్కొక్కరు చోట తేనె పరిశ్రమ బాక్సులను ఏర్పాటు చేసి తీస్తుంటామని తెలిపారు. తాను ఉత్పత్తి చేసిన తేనె బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. తాను తేగటీగలకు ఎలాంటి హాని కలగకుండా తేనె ఉత్పత్తి చేస్తున్నామన్నారు. తేనెటీగలు మకరందం సేకరించుటకై ప్రొద్దుతిరుగుడు, సజ్జ, నువ్వులు, పిల్లి, పెసర లాంటి పంటలు పండిస్తామన్నారు. ఈ రాణి ఈగ 5 నుండి 7 సంవత్సరాల వరకు జీవిస్తుందని యువ రైతు అన్వర్ అన్నారు. మొదటగా ఎన్ని బాక్సులు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని బాక్సులు? మేము ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ 2021తో 25 బాక్సులతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ 175-160 బాక్సులు కవర్ అయినాయి. అట్లా మేము అట్లా చేసుకుంటా సీజన్కు పట్టించి మనము ఏ సీజన్కు ఆ సీజన్కు మనకు హనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ సీజన్ ఏముండదంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే సీజన్ ఏముండదంటే సజ్జ, మొక్కజొన్న, జొన్న, వేరే వేరే సంపలూరు పంట, కొన్ని చిన్న చిన్న పంటలతో ఆటోమేటిక్గా కవర్ అప్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ ఈగ అనేది ఎంత దూరం వెళ్తుంది, తర్వాత ఏ విధంగా కడుతుంది? సార్ ఈగ ఏముండదంటే ఇందులో వచ్చేసి రాణిగా మగయిగా అనేది పుల్లీగలు ఉండి ఉంటాయి. ఈ ఈగ ఒకటేసారి ఏం చేస్తుందంటే ఒక 3 కిలోమీటరు ఎక్కడ ఏం గ్రోత్ ఉండాలి, ఎంత దూరంలో ఉండాలి అనేది ఆ గ్రోత్ పట్టించి ఒక ఈగ పోయి ఆ ప్లేస్కి పోయి ఆ ప్లేస్ ఎక్కడ ఎంత దూరం ఉండాలి అనేది గ్రోత్ ఎత్తుకులాడుకొని ఆటోమేటిక్గా ఒకటికి 1 లక్షల కోట్లతో ఈగలు పోయి ఆటోమేటిక్గా అడిగిపోయి చేరుకొని గ్రోత్ తెచ్చుకొని రాణిగా ఆహారం వేసేసి ఒక రాణిగా జీవితం ఏముండాలంటే 5 సంవత్సరాలు అన్నమాట. ఆ రాణిగా జీవితం ఏముండాలంటే ఆటోమేటిక్గా అదే కవరప్ అవుతుంది. అదేవిధంగా ఈ తేనె పట్టు పరిశ్రమ అనేది మీ వంశపరపరంగా ఏమైనా వస్తుంది? లేదండి, ఇది వంశపారంపర్యంగా ఏం కాదు. నేను చాలా అనుకున్నాను. మామూలుగా అయితే నాకు ఒకటి ఆశ కలిగింది. అది మామూలుగా పట్టు పరిశ్రమ కానీ, తేనెటీగల పరిశ్రమ కానీ, పట్టుపురుగు ఇది అది మామూలుగా పట్టు పురుగుల పరిశ్రమ, తేనెటీగల పరిశ్రమ, పుట్టగలుగురు పరిశ్రమ అనేది కొన్ని విధాలుగా ఉంటాయి. కొన్ని విధాలుగా చాలా అనుకున్నాను. దీని ప్లాన్ పట్టించి చిన్న పరిశ్రమతో ఒక 25 బాక్సులతో స్టార్ట్ చేసినాము. ఇవాళ ఇంత రకంగా ఇంత పెద్దది అయిపోయింది. నిదానంగా మేము ఆర్గానిక్ తేనె మాదిరి అమ్మాలా ఒకటి నేను చాలా అనుకుంటున్నాను, చేసినాను. అట్లా పరిశ్రమ ఏం కాదు, ఖర్చు. ప్రస్తుతం చాగలమూరులో ప్యూర్ హనీ బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రైతులు అడిగి తెలుసుకుందాం మనము. ఇది ఏ పంట ఏ సీజన్లో వస్తుంది చెప్పండి సార్. ఇప్పుడు పంట సీజన్ ఏముంటుందంటే సజ్జ కానీ, మామూలు మొక్కజొన్న కానీ, కొన్ని చిన్న పంటలు, నువ్వు కానీ, సంప్లవర్ కానీ, చిన్న పంటలు ఉంటాయి. ఆ పంటలకు పట్టించి కవరప్ అవుతాయి. ఒక ఈగ ఏముండదంటే ఆ పంటలకు పట్టించి గ్రోత్ తీసుకొని వచ్చి ఆటోమేటిక్గా అది కవరప్ అవుతుంది.